రాష్ట్ర అభివృద్ధి కోసమే గతంలో బీజేపీతో కలిసి పోటీ చేశామన్నారు చంద్రబాబు. కానీ మోడీ నమ్మక ద్రోహం చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎల్బీచర్లోని సింగోడియా భూములకు రిజిస్ట్రేషన్ చేపిస్తాం. మారుమూల గ్రామాలకు ఇంటింటికి త్రాగునీరు ఇస్తాం. మాడి మొగల్తూరు మధ్య బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తాం. సెరిపాలెం కంసాల బేతపూడి మధ్య రోడ్డు బ్రిడ్జ్ పూర్తి చేస్తాం. నియోజకవర్గంలో ఉప్పు పండించే రైతులను ఆదుకుంటా వాళ్ళకు కూడా తగినటువంటి సహాయాన్ని అందిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క బియ్యం తిప్ప నుంచి మొలపర్రి వరకు బండు సముద్రపు కోత నుంచి రక్షణ చేయాలి. ఇది కూడా చేస్తాం. వచ్చే 5 ఏళ్లలో నర్సాపూర్లో ఎక్కడా లేని విధంగా లేస్ ఎగుమతి చేస్తున్నారు. అవన్నీ కొని ప్రపంచం మొత్తం ఎగుమతి చేసే విధంగా మార్కెటింగ్ సదుపాయాలు చేస్తాం. 2 లక్షల రూపాయలకు పైగా ఆదాయం వచ్చేట్టుగా మీకేం చేయాలని చేస్తాం. ఇది కాకుండా తమ్ముళ్ళు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు రాబోయే రోజుల్లో నేను బీచ్ రోడ్డుకు ప్రాధాన్యత ఇస్తున్నా. మొదటి ప్రాజెక్ట్ నాకు అమరావతి, రెండవ ప్రాజెక్టు నాకు 2 కళ్ళు పోలవరం. ఇప్పుడు 3వ ప్రాజెక్టు మీరు చూస్తే ఇచ్చాపురం నుంచి తడ వరకు బీచ్ రోడ్ డెవలప్ చేస్తాం. ఈ బీచ్ రోడ్లో మధ్యలో 10-20 కిలోమీటర్లకి నేషనల్ హైవే కలుపుతాం. అదే సమయంలో ప్రతిది ఎక్కడ వీలైతే అక్కడ పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు తీసుకొస్తాం. మొత్తం ప్రపంచం అంతా పెట్టుబడులు ఇక్కడికి వస్తాయి. మీరు చూడబోతారు. ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేని సుందరమైన ప్రదేశం మన సొంతం. దీన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకునే బాధ్యత నాది. టూరిజం కూడా ఇక్కడ ఎంత మంచి వాతావరణం అంటే బ్రహ్మాండమైన కొబ్బరి చెట్లు, నీళ్లు ఒక పక్కన, మీరు ఆతిథ్యాన్ని ఇస్తే ప్రపంచమే ఇక్కడికి వచ్చి టూరిజం డెవలప్ అయ్యే పరిస్థితుంది. దీనికి కూడా శ్రీకారం చుడతానని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. కోడికత్తి ఆక్వా రైతులకి 2 రూపాయలకి కరెంట్ ఇచ్చా తమ్ముళ్ళు. చరిత్ర 5 రూపాయల 50 పైసల నుంచి. ఇలాంటివన్నీ మనం చేశాం. ఇప్పుడు ఎవరికైనా ఓటు అడిగే హక్కు ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీకి. అవునా కాదా? నేను చేయాల్సింది ఈ జిల్లాలో ఒక్క ఉద్యోగాలు తప్ప అన్ని పనులు చేస్తాను. ఉద్యోగాల కోసం ఇచ్చిన సంస్థ భూమి లేదు, కానీ కొందాం. కొని మీ సహకారంతో ఎక్కడికక్కడ ఇండస్ట్రీస్ కూడా పెద్ద ఎత్తున నేను తీసుకొస్తానని మరొక్కసారి ఆలోచిస్తూ, తమ్ముళ్ళు రేపు ఎన్నిక యొక్క ఆవశ్యకత మీరు గుర్తుపెట్టుకున్నారా? గీత కార్మికులు, చేనేత కార్మికులు, ముస్లిం సోదరులు అందరినీ కులం వారిగా, మతం వారిగా, ప్రాంతం వారిగా అందరికీ న్యాయం చేసే బాధ్యత నాది. సమయం లేదు కాబట్టి చెప్పలేకపోయా. మళ్ళా మీటింగ్లు ఉన్నాయి. బీసీ కార్పొరేషన్ పెట్టాం. బీసీ కార్పొరేషన్ కాదు 21 కార్పొరేషన్లు పెట్టాం. బీసీ బ్యాంక్ కూడా పెట్టా. ముస్లిం సోదరులకు ఇస్లామిక్ బ్యాంక్ పెట్టా. ఎక్కడా లేదు. ఇక్కడే మీ నర్సాపురతనే మనం షరీఫ్ని కౌన్సిల్ చైర్మన్ కూడా చేశాం. డిప్యూటీ సీఎం కూడా ఇస్తారని చెప్పాను. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా. అభ్యర్థులందరూ ఉన్నారు. నేను అడుగుతున్నా, నా మీద మీకు నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు మంచి చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మంచి చేశానంటే చేతుల పైకెత్తండి అందరూ. మీరు బలవంతం లేదు. నా వల్ల మీకు లాభం వచ్చిందని చేతుల పైకెత్తండి. ఏం తమ్ముడు, అవునా? మళ్ళా భవిష్యత్తులో నా మీద మీకు నమ్మకం ఉందా? మీ భవిష్యత్తు నా బాధ్యత నేను నమ్ముతున్నారా? అయితే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఎప్పుడో మహదేవనాయుడు ఎవరితోనో మాట్లాడలేదని, శివరామరాజు ఎక్కడో పలకరించలేదని, కింద నుండి మా కార్యకర్తలు సరిగా బిహేవ్ చేయలేదని